వారం వాక్య భాగాన్ని మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం తీద్దాం. పరలోక రాజ్యపు ఉపమానములలో ఇది ఒక ఉపమానం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ దినం మనం ధ్యానం చేసుకుందాం. 1వ వచనం చదువుదాం. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఎంతమంది కనబడతా ఉన్నారు? ఇక్కడ 10 మంది కనబడతా ఉన్నారు. తమ దివిటీలను పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినటువంటి కన్యకలు. పెళ్లి కుమారుడు ఎవరు? పెళ్లి కుమారుడు ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనను ఎదుర్కొనటానికి ఈ 10 మంది కన్యకలు తమ దివిటీలను పట్టుకొని బయలుదేరారు. కన్యకలు అంటే ఎవరినంటాం మనం? కన్యకలు అని ఎవరినంటాం? పెళ్లి కాని వారిని, పరిశుద్ధంగా ఉన్న వారిని, ఏ దోషము లేని వారిని కన్యకులు అంటారు. పెళ్లి కాకపోయినా పరిశుద్ధంగా జీవించినటువంటి వారిని, పవిత్రంగా ఉండనటువంటి వారిని కన్యక అని అనలేరు. పరిశుద్ధంగా జీవించేటువంటి వారిని మాత్రమే కన్యకలు అని అనగలుగుతారు. పెళ్లి కాని వారిని మాత్రమే కన్యకలు అని అనగలుగుతారు. మరి వధువైన సంఘమైనటువంటి మనము కన్యకలము. మనం ఏ విధంగా కన్యకలం అంటే మన ప్రభువుని ఎదుర్కోవడానికి, మన వరుని చేరుకోవడానికి కన్యకలుగా సిద్ధపడుతూ ఉన్నాం ఈ లోకంలో. మనలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. మనలో దోషము, కల్మషము ఉండకూడదు. మనము పవిత్రమైనటువంటి కన్యకలముగా సిద్ధపడాలి దేవుని రాకడ కొరకు. ఈ కన్యకలు దేవుడిని ఎదుర్కొనుటకు బయలుదేరారు. దివిటీలు అంటే దీపాలు పోచుకొని వాళ్ళు బయలుదేరారు. వెలుగుచుండాలి మన దీపాలు. ఈ దీపాలను పట్టుకొని బయలుదేరినటువంటి కన్యకలు ఐదుగురు బుద్ధి లేని వారు అని మాట్లాడుతూ ఉన్నారు. 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. అందరూ కలిసే వస్తా ఉన్నారు. అందరూ బైబిల్ పట్టుకొనే వస్తా ఉన్నారు. అందరమే ఒకే డ్రెస్ వేసుకొని వస్తా ఉన్నాం. అందరమే సిద్ధపడి వస్తా ఉన్నాం. అలాగే ఈ 10 మంది ఒకే విధంగా సిద్ధపడి వచ్చారు దివిటీలు పట్టుకొని. కానీ ఇక్కడ వారిని దేవుని వాక్యము విభజిస్తూ ఉంది. 5 బుద్ధి లేని వారుగా మొదట చెప్తా ఉంది. మరి అలాగే 5 బుద్ధి కలిగిన వారుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ 10 మంది కలిసి తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా 3వ వచనం బుద్ధి లేని వారు తమ దివిటీలను పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయారు. బుద్ధి లేని వారు అని ఎందుకు దేవుని వాక్యం అక్కడ మాట్లాడుతూ ఉందంటే, నూనె లేకుండా బయలుదేరారు 5 కన్యకలు. నూనె అంటే దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ, దేవుని వాక్యము నూనె, సిద్ధపాటు నూనె. ఈ నూనె లేకుండా 5 కన్యకలు బయలుదేరారు. మరి కొంతమంది కన్యకలు వారి సిద్ధలలో నూనె పోసుకొని నూనె తీసుకొని వెళ్ళారు. వాళ్ళు సిద్ధపాటు కలిగి వెళ్ళారు. వాళ్ళు నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా. పెళ్లి కుమారుడు ఎక్కడైనా ఆలస్యం చేస్తాడండి? మనకు తెలిసిన వరకు పెళ్లి కుమారుడు, ఒక వివాహం జరుగుతూ ఉన్నందుకు పెళ్లి కుమారుడు ఫస్ట్ రెడీ అయ్యి వచ్చి వేదిక మీద కూర్చుంటారు.
వాళ్ళు రెడీ అవ్వాలి. వాళ్ళు ఇద్దరు ఒకసారి రెడీ అయ్యారు. నూతనంగా వివాహము జరిగిన మన సంఘంలో ఆ వధువు వాళ్ళు ఇద్దరు ఒకసారి రెడీ అయ్యి ఇద్దరు ఒకసారి వేదిక మీద వచ్చారు. కానీ మనం అనుకుంటాం మనం పెట్టిన ముహూర్తానికే చేయాలి పెళ్లి అంటాం. ఎవరు పెట్టారు ముహూర్తం మనకి? ఎవరో లోకస్తులు పెట్టారు, ఎవరు అన్యులు పెట్టారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన ముహూర్తం చెప్పలేదు. ఏమన్నాడంటే ఆయన రాకడ ఆ వివాహ సమయం దొంగలాగా వస్తానన్నాడు. ఏ గడియో తెలియదు అన్నాడు, ఏ సమయమో తెలియదు అన్నాడు. మరి ఇక్కడ పెండ్లి కుమారుని రాక ఆలస్యమైంది. మనమైతే పెళ్లి కుమారుడు రెడీ అయిపోయి కూర్చొని పెళ్లి కుమార్తె ఇంకా రావాలి, త్వరగా సిద్ధపడాలి అని పిలుస్తూ ఉంటారు. ఇది ప్రతి వివాహంలో మనం చూస్తున్నటువంటి విషయం. ఎంత సిద్ధపడినా కూడా ఎవరో ఒకరు వచ్చి ఇదిగో ఈ యొక్క ఏదో ఒకటి, ఈ పిన్ను లేదనో, ఆ వేలు సరిగ్గా లేదనో, ఈ చీర సరిగ్గా లేదనో ఏదో ఒకటి గిల్లుతూ ఉంటారు, కదిలిస్తూ ఉంటారు. రాలేని బయటికి పెళ్లి కుమార్తె. ఎందుకు? వరుడి కన్నా మా అమ్మాయి చాలా అందంగా కనబడాలనే ఉద్దేశం, బాగా సిద్ధపరచాలనే ఉద్దేశం, చక్కగా రెడీ చేయాలనే ఉద్దేశం. ఈ లోక సంబంధమైన పెళ్లి కుమారుని వరకు ఆ విధంగా మనం సిద్ధపరిస్తే, ఒక వధువుని ఇన్ని రోజులు సిద్ధపరిస్తే, ఇంతగా అలంకరిస్తే, మన పరమ భర్త అయినటువంటి మన వరుడి కొరకు మనం ఏ విధంగా సిద్ధపడాలి? ఇళ్ళల్లో కొడుకొని నిద్రపోవాలి. వారానికి 1 గంట కూడా దేవుని వాక్యం వినకూడదు. నెలకొకసారి మందిరానికి రావాలి. ఈ విధంగా మనం సిద్ధపడాలి. ఇలాగే సిద్ధపడే దేవుని రాకడ కొరకు. దేవుని రాకడ ఆలస్యం అస్సలు తట్టుకోలేము మనం. 10 నిమిషాలు ఆలస్యం అంటే ఇంకా గందరగోళం అయిపోతాం. ఎక్కడికన్నా వెళ్తా ఉన్నాము, ట్రైన్ ఆలస్యము అయినదని మేము చింతిస్తూ ఉన్నామని చెప్పేందుకు అనౌన్స్మెంట్ అయినందుకు మన పరిస్థితి ఎలా ఉన్నది? మాకు ఒకసారి అలాంటి సందర్భం ఎదుర్కొన్నాం. 2ంటికి 11ంటికి ట్రైన్ అంటే వేకువజామున 4ంటికి వచ్చింది. ఆలస్యం అయినా ఎదురు చూస్తా కూర్చున్నాం అక్కడే బుద్ధితోటి. ఆలస్యం ఎందుకు చేస్తాడంటే దేవుడు మన సిద్ధపాటు కోసం ఆలస్యం చేస్తాడు. ఆలస్యం అయిందని మనము నిరాశ పడకూడదు. ఇక్కడ ఈ బుద్ధి లేని కన్యకలు ఆలస్యమైనదని పునికి నిద్రపోయారట. తీద్దాం 6వ వచనం చూద్దాం. 6వ వచనం చూద్దాం. 5వ వచనం. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన్న రండి అను కేక వినబడింది. అందరూ కునికి నిద్రపోయారు. అందరూ కునికి నిద్రపోయిన సమయంలో అర్ధరాత్రి వేళ పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు రండి అనేటువంటి ఒక కేక వినబడింది. అందరమే నిద్రపోతా ఉన్నాం. ఒక కేక వినబడినప్పుడు లేవాలంటే ఏ విధంగా ఉండాలి? మనము ఒక పిలుపు వినబడినప్పుడు లేవాలంటే ఏ విధంగా ఉండాలి? చాలా మంది నిద్రపోయేటప్పుడు ఇంకా మనం ఏం చేసినా వాళ్ళని లేపలేము. ఎంత సౌండ్లు చేయి, ఎంత లేపు, ఎంత కదిలి వాళ్ళు మాత్రం లేచే పనే జరగదు. చాలా మంది చిన్న అలికడైతే లేస్తారు. మన స్టార్ కట్టే రోజు కూడా అదే జరిగింది. స్టార్ కట్టే రోజు ఆ ఎలికిడికి పిల్లలు ఏమనుకున్నారంటే తెల్లారి సర్ప్రైజ్గా చెప్పాలి, మేము ఈ తీసుకెళ్ళి మళ్ళీ తెచ్చేట్టు పెట్టామని అనుకున్నారు. కానీ ఆ ఎలికిడికే ఆ యజమానులు లేచి మాట్లాడడం జరిగింది. నిద్ర అందరూ పోతారు, కానీ కొంతమంది మెలుగువ కలిగి ఉంటారు, కొంతమంది స్పృహ లేకుండా నిద్రపోతారు. అంటే వాళ్ళలో ఆ యొక్క వివేచన ఉండదు.
నిద్రపోయేటప్పుడు ఇంకా రెండో ధ్యాస ఉండదు అన్నమాట. వాడు నిద్రపోయేటువంటి వారు ఏమి జరుగుతుందో కూడా గమనించుకోవాలి. ఇంకా మనము కోమాలోకి వెళ్ళిపోయినట్టు నిద్రపోవడం కాదు, అలాగే నిద్రపోయారు వీళ్ళు. నిద్రపోయిన సమయంలో అర్ధరాత్రి వేళ ఒక కేక వినబడింది. ఆ కేక వినబడ్డప్పుడు లేచారు. కానీ అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరుచుకుని, మన విశ్వాసాన్ని చక్కపరుచుకోవాలి. కొంత ఆదమరుచున్నామేమో విశ్వాసంగా ఆత్మీయ జీవితంలో దేవుని రాకడ, దేవుని యొక్క శబ్దము, దేవుని బూర వినప్పుడు మనము మన సిద్ధులను సిద్ధపరుచుకోవాలి, సరి చేసుకోవాలి. ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన కేక వినబడినప్పుడు సిద్ధపరచుకోవడం కాదు, ముందుగానే మనం సిద్ధపరచుకొని ఉండాలి. ఆయన కొరకు చక్కపరుచుకునేది. గాని అంటే అక్కడ పరిపూర్ణత లేదు. గాని అనే మాట పరిపూర్ణత లేని దగ్గర, ఏదో తేడా ఉన్న దగ్గర మాట వాడతాం. చక్కపరుచుకునేది. గాని మీ నూనెలో కొంచెము మా కీయుడి అని బుద్ధి గల వారిని అడుగుతా ఉన్నారు. ఈ బుద్ధి లేని వారు నూనె తీసుకోకుండా వచ్చారు. దేవునిని ఎదుర్కోవడానికి, పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి నూనె లేకుండా వచ్చారు ఈ బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వారు నూనె తీసుకున్నారు, సిద్ధులలో పోసుకున్నారు, విశ్వాసముతో వచ్చారు, సిద్ధపడి వచ్చారు. వాక్యం అనే నూనె వారి హృదయాలలో సమృద్ధిగా ఉంది. మరి మీ నూనెలో మాకు కొంచెమే అని అడుగుతా ఉన్నారు. దేవుని రాకడ వచ్చినాక, దేవుని బోరధ్వని వినపడినాక మీ విశ్వాసంలో మాకు కొంచెం ఇవ్వమంటే ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏమీ లేదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి భక్తి వాళ్ళదే. చాలా మంది అంటూ ఉంటారు, నువ్వు ప్రార్థన చేయి నేను వస్తానులే పరలోకం అంటారు. అట్లా ఎట్లా కుదురుతుంది? నువ్వు అన్నం తింటే నాకు ఆకలి తీరిద్దా? నేను అన్నం తింటే నాకు ఆకలి తీరిద్దా? ఏం కాదు కదా. చాలా మంది నీ కాళ్ళు పట్టుకొని వస్తాను నేను వెళ్ళేటప్పుడు పరలోకం అంటారు. అసలు నీకు కనబడితే కదా నువ్వు కాళ్ళు పట్టుకోవడానికి పరలోకం వెళ్ళేటప్పుడు. దేవుని యొక్క శబ్దము వినడంతో మనము మహిమ రూపాన్ని దాల్చుకుంటాం. ఆయన రూపంలో మార్చబడతాం. మనం ఎక్కడ కనబడుతున్నాం? విడవబడే వారికి మన కాళ్ళు పట్టుకోవడానికి, మన చేతులు పట్టుకోవడానికి, మనతో పరలోకం రావడానికి. ఎవరి విశ్వాసమో వాళ్ళదే. మీ నూనెలో మాకు కొంచెం ఏమని అడుగుతా ఉన్నారు. అడిగినప్పుడు వీళ్ళే సమాధానం చెప్తా ఉన్నారు. అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో అన్నారు. ఈ విశ్వాసము మీకిస్తే మాకెక్కడ సరిపోతుంది, మీకు మాకు చాలదు అన్నప్పుడు వాళ్ళు అంట చాలదేమో అన్నారు. అయితే వారంట అమ్మవారి యొద్దకు పోయారు. అమ్మవారి యొద్దకు పోవాలంటే డబ్బులు ఉన్నాయి వారి దగ్గర, ధనం ఉంది వారి దగ్గర, కానీ విశ్వాసం లేదు, సిద్ధపాటు లేదు, కావాల్సింది లేదు. ఆత్మీయ జీవితంలో ఈ లోక సంబంధమైన అన్ని ఉన్నాయి. మనకి కూడా ఈ లోకములు అన్నీ ఉంటాయి, కానీ ఆస్తులు, ఐశ్వర్యాలు, ధనము, ధాన్యము, అందము, జ్ఞానము అన్నీ ఉంటాయి. కావాల్సింది ఆత్మీయతలో సిద్ధపాటు కావాలి. దేవుని వాక్యము మనలో సమృద్ధిగా నింపుకొని ఉండాలి. మనం దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. దేవుని వాక్యము మనలను నడిపించింది. దేవుని వాక్యము మనలను సరిచేసింది. కానీ ఈ లోకములో ఉన్న ధనము మనలను సరిచేయలేదు. 10 అనేటువంటి సంఖ్య ఎన్నిసార్లు వాడబడింది పరిశుద్ధ గ్రంథములో అంటే, మోషే ద్వారా 10 తెగుళ్ళు రాబడ్డాయి, 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి, 10 మంది కన్యకులు కనబడతా ఉన్నారు. ఈ 10 మంది కన్యకులు కూడా సిద్ధపాటు ఉన్నవారు 5గురే మనకు కనబడతా ఉన్నారు. మరి ఈ సిద్ధపాటు లేనటువంటి వారు ఈ ధనము తీసుకొని కొనడానికి వెళ్ళారు. 9వ వచనం చదువుదా. మాకును మీకును చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవచ్చు ఉండగా పెండ్లి కుమారుడు వచ్చారంట. మనము దేవుని రాకడ వచ్చిన తర్వాత, తన సంఘము ఎత్తబడిన తర్వాత, అప్పుడు మనము వెళ్ళి దేవుని వాక్యాన్ని విందాము,
దేవుని వాక్యాన్ని విని మనం సిద్ధపడదాము అంటే కుదరదు. అప్పుడు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు, దేవుని వాక్యం ఉండదు, దేవుని సేవకులు ఉండరు. ఇంకెక్కడ కొనుక్కుంటాం మనం, ఇంకెక్కడ నేర్చుకుంటాం మనము, ఇంకేమి చేయగలం మనం ఏమి చేయలేము. వాళ్ళు కొనడానికి వెళ్ళారు, పెండ్లి కుమారుడు రానే వచ్చాడు. పెండ్లి కుమారుడు రాకమునిపే మనం సిద్ధపడి ఉండాలి. పెండ్లి కుమారుడు రాకమునిపే మనము ఆయన యొక్క మన హృదయంలో ఆయన వాక్యాన్ని నింపుకొని ఉండాలి. మనం సంపూర్ణంగా దేవునిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. కానీ ఇటొక అడుగు అటొక అడుగు వేస్తా వాక్యము మనలో లేకుండా, ప్రార్థనలు మనలో లేకుండా, పరిశుద్ధత మనలో లేకుండా, ఏమీ లేకుండా మేము పరలోకం పోతామంటే కుదరదు. మనము పనికి వెళ్తా ఉన్నా సిద్ధపడకుండా వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. వివాహం జరుగుతూ ఉంది, వధువుని మనలాగే నార్మల్గా తీసుకెళ్ళి వేదిక పైన కూర్చోబెడతారు? కూర్చోబెట్టరు. అసలు ఈ రోజుల్లో దైవ సేవకుల పిల్లలు కూడా అట్లా కూర్చోవడం వేదిక మీద. అంటే ఆ విధంగా లోకములో నేను ఆకర్షణీయంగా కనబడాలి అనేటువంటి ఆలోచన వచ్చి ఉంది. లోకములో ఆకర్షణగా కనబడాలన్న ఆలోచన వచ్చింది, కానీ దేవునికి నా హృదయం ఆకర్షణగా కనబడుతుందా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవడం. అలాగ మనం సిద్ధపడడం. మనం ఎంతసేపటికి ఏమేమి కావాలో ఆలోచన చేస్తామనో, ఏమేమి సంపాదించుకోవాలో ఆలోచన చేస్తామనో. వీరి దగ్గర డబ్బు ఉంది కానీ నూనె లేదు. డబ్బు ఉన్నప్పుడు ముందే కదా కొనుక్కోవాల్సింది నూనె. అందరూ కలిసి వచ్చేటప్పుడే కదా నూనె కొనుక్కోవాల్సింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక తీద్దాం, 11వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా. ఎలా ఉండాలంటే కన్యకలు పవిత్రురాలముగా ఉండాలి. మనలో దోషం ఉండకూడదు, మనలో పాపం ఉండకూడదు, మనలో కల్మషం ఉండకూడదు. ఏ పురుషుని ఎరుగని స్త్రీగా మనం ఉండాలి. మనము మన తండ్రి, మన పరమ భర్త అయిన దేవునికి మాత్రమే ప్రదానము చేయబడి ఉన్నాం. ప్రదానము చేయబడిన మనం సిద్ధపాటు కాలంలో, పరీక్షా కాలంలో ఉన్నాం. ఈ సిద్ధపాటు కాలంలో పరిపూర్ణంగా మనం మార్చబడాలి. మనము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి, దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉండాలి. వారు కన్యకలు భక్తి జీవితంలో సమృద్ధి కలిగినటువంటి వారు, భక్తి జీవితానికి సాదృశ్యం కలిగినటువంటి కన్యకలు వారు. అలాగే దివిటీలు చీకటిలో వెలుగునిచ్చేటువంటి మార్గము. దివిటీలు అంటే చీకటిలో వెలుగు చూపించేటువంటి మార్గము. వారు వెలుగు చూపించేటువంటి వారుగా ఉన్నారు, వెలిగించబడిన వారుగా ఉన్నారు. వారు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నారు, దేవుని వాక్యాన్ని చూపించే వారుగా ఉన్నారు. పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు వారు ప్రభు రాకడ కొరకు సిద్ధపడిన వారుగా ఉన్నారు. మరి అలాగే సిద్ధులలో నూనె సమృద్ధిగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. అలాగూ మనము సమృద్ధిగా ఉండాలి. కీర్తనలు 119 వచనం చూద్దాం. కీర్తనలు 119 వచనం చూద్దాం. ఒక మాట ఉంది, నూట 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగుగా ఉంది. మనం ఏ మార్గంలో నడవాలో మనల్ని నడిపించడానికి దేవుని వాక్యము కావాలి. దేవుని వాక్యము లేకుండా వెళితే, చీకటిలో వెళితే మనకి ఎక్కడ నడవాలో అర్థం కాదు, ఏమి చేయాలో అర్థం కాదు. దేవుని వాక్యము మన పాదాలకు దీపం. మనల్ని ఎటు నడిపించాలో దేవుని వాక్యము నడిపించింది.
మనము దేవుని వాక్యం లేకుండా నడవాలంటే కుదరదు. మన త్రోవలకు వెలుగు ఆయన వాక్యం మనకు దారి చూపించింది, మనకు త్రోవ చూపించింది, ఎలాగో మాట్లాడాలో ఎలాగో చేయాలో ఉంటది. మన హృదయంలో జరిగించేటువంటి ఆయన యొక్క వాక్యము మార్పులు, మనం వాక్యము చదువుతూ ఉంటే, వాక్యము వింటూ ఉంటే మన హృదయంలో మార్పు జరిగింది, మన హృదయం సంపూర్ణంగా మార్పు పొందింది. కానీ దేవుని వాక్యాన్ని త్రోసివేస్తే మన హృదయంలో మార్పు ఎక్కడ నుంచి వస్తుంది? మార్పు రాదు. 2వ పేతురు పత్రిక తీద్దాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు గాని ఎవడును నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆలస్యం అని ఎంచుకునక, ఎందుకంటే ఆయన ఆలస్యం చేస్తుంది, మనము మారు మనసు పొందాలి. అందరూ మారు మనసు పొందాలి, అందరూ మారు మనసు పొందాలని ఆయన ఆలోచన చేస్తా ఉంటే, మనము మాత్రము ఇంకా కొంతకాలము గడుపుదాం, ఇంకా కొంచెం సమయము మనము ఇట్లా ఉందాం అనుకుంటారు. అట్లానే వారు కూడా ఇంకా కొంచెం సమయము నిద్రపోదాం అనుకున్నారు, తర్వాత తెచ్చుకోవచ్చులే నూనె అనుకున్నారు, తర్వాత సిద్ధపడచ్చులే అనుకున్నారు. ఆయన ఆలస్యం ఎందుకు చేస్తా ఉన్నాడంటే మనము మారు మనసు పొందాలని, మనము పరిపూర్ణతలోనికి మార్చబడాలని. నిజంగా చాలాసార్లు అనిపించింది, ఈ బాధలు పడలేము, అట్లానే మనము ఏమీ చేయలేము, ఈ పరిస్థితిలో ఈ పరీక్షలో మనం మనం నెగ్గలేకపోతా ఉన్నాం, కానీ మనం ఏమి చేయలేకపోతాం. దేవుని రాకడన్నా వస్తే బాగుండు, ఈ సమస్యలు తొలగిపోతాయి అనుకుంటాం. కానీ వెంటనే అయ్యో మనలో ఇంకా సిద్ధపాటు లేదేమో, దేవుని రాకడ వస్తే ఒకవేళ ఎత్తబడకపోతే ఎట్లా, దేవుడు ఎంతవరకు అనుమతిస్తాడో అంతవరకు మనము నిలబడాలి అనేటువంటి ఆలోచన వెంటనే వస్తా ఉంది. ఎందుకు దేవుని రాకడ ఆలస్యం అవుతా ఉందంటే, చాలా మంది ఇంకా దేవుని రాకడ వస్తే బాగుంది, ఈ శ్రమలు భరించలేకపోతా ఉన్నాం, ఈ కష్టాలు అనుభవించలేకపోతా ఉన్నాం, దేవుని రాకడ వస్తే మనకి ప్రశాంతంగా దేవుని దగ్గర ఉంటాము అని చాలా మంది విశ్వాసులు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆయన రాకడ ఎందుకు ఆలస్యం చేస్తా ఉన్నాడంటే, మనం ఇంకా సంపూర్ణతలోనికి మార్చబడాలి. రక్షణ పొందిన మనము సంపూర్ణతలోనికి మార్చబడాలి. రక్షణ లేని వారు రక్షించబడాలి. మారు మనసు లేని వారు మారు మనసులోనికి రావాలి. దేవుని పిల్లలుగా మార్చబడాలి. ఆయన రాజ్యములోనికి చేర్చబడాలనేటువంటి ఉద్దేశంతో ఆయన దీర్ఘశాంతము గలవాడు ఎదురు చూస్తా ఉన్నాడు. కానీ మనమైతే ఆయన ప్రేమను, దీర్ఘశాంతాన్ని ఏమనుకుంటా ఉన్నామంటే లెక్క లేకుండా చేసుకుంటాం. ఆయనను చేతగాని వాడిగా మనం అనుకుంటా ఉన్నాం. ఆయన క్రిస్మస్ కాలంలో మనం ఉన్నాం, ఇప్పుడైతే గొర్రె పిల్లగా వచ్చున్నాడు. కానీ మరలా రాబోతున్నటువంటి రాకడలో ఆయన కొదమ సింహంగా వస్తాడు, లెక్కలు తీస్తాడు, ఒక్కొక్కరి పరిస్థితిని ఆయన చూస్తాడు, ఎవరికి ఏది చేయాలో ఆయన చేస్తాడు. ఇంకా దేవుని రాకడ ఆలస్యం చేస్తుంది, ఎందుకంటే మన కోసమే ఆయన దీర్ఘశాంతం ఎదురు చూస్తున్నాడు, ఆయన ప్రేమ కలిగి ఎదురు చూస్తా ఉన్నాడు. మనము ఇంకా 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 దేవుని రాకడ ఆలస్యమైందని మన ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. ఆయన మనలను విడిచిపెట్టినట్టయితే మనం ఏమవుతాం? మనం విడిచిపెట్టబడతాం. మత్తయి సువార్తలోకి వద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. అంజూరపు చెట్టును చూచి ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగుర్చినప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉందని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోవాలి. ఎక్కడున్నాడంట? ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు ఒక మనిషి వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ ఉన్నాడు అనుకో, రోడ్లో మన వాకిల్ దగ్గర ఉన్నాడు అనుకో, ద్వారము దగ్గర ఉన్న మనిషి ఎంతసేపు వస్తారు లోపలికి? ఎంతసేపు వస్తారు? ఒక్క క్షణంలో వస్తారు.
ఆయన ఎక్కడ ఉన్నాడంట? ద్వారము దగ్గరే ఉన్నాడు. ద్వారము దగ్గర ఉండి కూడా ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే మన పరిపూర్ణమైన మారు మనసు ఎదురు చూస్తా ఉన్నాడు. మన పరిపూర్ణత కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన ద్వారము దగ్గర నేను నిలుచున్నాడు. కానీ మనము మారడానికి ఇష్టపడడం లేదు, మనము సిద్ధపడడానికి ఇష్టపడడం లేదు. ఆయన ద్వారము దగ్గరే నిలుచున్నాడు. 37వ వచనం నుండి 42వ వచనం వరకు చదువుదాం. నోవాహు దినములలో ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడను అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండిరి. జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయారు. దేవుడు నోవాహుతో చెప్పిన పని చేస్తా ఉన్నాడు. నిజంగా ఈ శిష్యులు అడిగినటువంటి ఈ మాటలకు దేవుడు సమాధానం ఇస్తా ఉన్నాడు. అంజూరపు చెట్టు లేకదై చిగురించినప్పుడు ఆయన యొక్క రాకడ వస్తా ఉందని చెప్తా ఉన్నాడు. అలాగనే మనిషి కుమారుని రాకడకు నోవాహు దినాలలో ఎలాగ జరిగిందో అలాగనే జరిగింది అంటా ఉన్నాడు. మరి నోవాహు ఆ వర్షకాలములో ఆ ఓడ కట్టేటప్పుడు అందరూ హేళన చేశారు, అందరూ అపహసించారు. పిచ్చివాడవా, వెర్రివాడవా, వర్షం వచ్చేదేంది, ఇంతవరకు మంచు అయినా పడలేదే, ఇంతవరకు ఒక చిరుకైనా పడలేదని హేళన చేసినప్పుడు కూడా నోవాహు దేవుని మాట విన్నాడు. మాట విని ఓడను కట్టినప్పుడు మరి 38వ వచనంలో ఆ జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచూ ఉన్నారంట. ఆ దినము వరకు ఆ జల ప్రళయం వచ్చే వరకు కూడా మాటకు లోబడలేదు వీళ్ళు కూడా, వినలేదు వీళ్ళు కూడా. పెళ్లి తింటూ తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం ఇవే చేస్తూ ఉన్నారు. కానీ 39వ వచనంలో జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయే వరకు ఎరగగా ఉన్నారు. మనము కూడా దేవుని రాకడ వచ్చి మనము శిక్షకు శ్రమలకు అప్పగించబడే వరకు మనము దేవుని ఎరుగక ఉంటా ఉన్నాం. 40వ వచనం చూస్తే ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడుదురు, ఒకడు విడిచిపెట్టబడుదురు. ఈ విధమైనటువంటి సూచనలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. నోవాహు దినాలలో జరిగినట్లు ఇప్పుడు కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం ఎక్కువైపోతా ఉంది, ఇళ్ళు కట్టుకోవడం ఎక్కువైపోతా ఉంది, ఇష్టానుసారంగా జీవించడం ఎక్కువైపోతా ఉంది. కానీ మనం సిద్ధపడుతున్నామా లేదా, దేవుని సన్నిధిలో ఉంటూ ఉన్నామా లేదా అని ఆలోచన చేయడం, ఆయన ద్వారమునంతనే ఉన్నాడు అనే మాటను మనం లెక్క చేయకుండా బ్రతుకుతా ఉన్నాం. లెక్క చేయకుండా బ్రతుకుతా ఉన్నటువంటి మనము బుద్ధి లేని జీవితాలు జీవిస్తా ఉన్నాం. బుద్ధి లేని జీవితాలు, బుద్ధి లేని కన్యకలలాగా మనం ఉంటా ఉన్నాం. బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోలేదు, సిద్ధపడలేదు. అలాగే పెండ్లి కుమారుని స్వరము విన్నప్పుడు కొనడానికి పోయేవాడు. మనము దేవుని రాకడ వచ్చిన తర్వాత కొనాలన్నా అమ్మేవారు ఉండరు, వినాలన్నా చెప్పేవారు ఉండరు. మనము ముందుగానే దేవుని సన్నిధిలో సిద్ధపడాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3:16 మొదటి కొరింథీ పత్రిక 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా అంటున్నాడు. మనం ఎవరు అంట? దేవుని ఆలయమై ఉన్నాం. మనము దేవుని ఆలయమై ఉన్నామనేటువంటి విషయము జ్ఞాపకం ఉంచుతాం. మనలో పరిశుద్ధాత్మకు నివాసమై ఉన్నవారముగా ఉండాలి. ఈ బుద్ధి కలిగిన కన్యకులు పరిశుద్ధాత్మకు నివాసమై ఉన్నారు. అలాగే పరిశుద్ధాత్మ చేత ముద్రించబడిన వారుగా ఉన్నారు. అలాగే మనం కూడా దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. వీటన్నిటికీ రెఫరెన్స్ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఆలస్యం అయిపోతుంది. మరి పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి వరముగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ సాక్ష్యమునకు మనము స్వతంత్రులముగా ఉండాలి. పరిశుద్ధాత్మ
మన విషయంలో సాక్ష్యం ఇవ్వాలి. మనము స్వతంత్రులమని పరిశుద్ధాత్మ చెప్పాలంటే మనము పరిశుద్ధాత్మతో నిండుకుని వారంగా ఉండాలి, నింపబడిన వారంగా ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనము దేవుని రాకడలో ఎత్తబడే వారంగా ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి వెళ్దాం. ముగింపులోనికి వస్తూ ఉన్నాం. 25వ అధ్యాయంలో మరి 6వ వచనం చూద్దాం. 6వ వచనంలో వారు ఉనికి నిద్రపోతా ఉన్నారు. ఉనికి నిద్రపోవడం అంటే నిర్లక్ష్యానికి గుర్తుగా కనబడతా ఉంది. భయం లేదు దానికి గుర్తుగా కనబడతా ఉంది. ఉనికి నిద్రపోతా ఉన్నాం. మనం కూడా మనకి కూడా ఎంత నిద్రపోయినా చాలట్లేదు. దేవుని సన్నిధినైనా త్రోసివేస్తా ఉన్నామేమో కానీ నిర్లక్ష్యాన్ని మాత్రం త్రోసివేయలేకపోతా ఉన్నాం. నిర్లక్ష్యానికి గుర్తుగా కనబడతా ఉన్నాం. మరి 8వ వచనం చూసినట్లయితే బుద్ధి లేని వారుగా మనం ఉన్నాం. బుద్ధి లేని వారి దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. మన విశ్వాస జీవితం ఆరిపోతుందా, వెలిగించబడుతుందా చూసుకోవాలి. అప్పుడు కొనబోతూ ఉన్నారు. అలాంటి జీవితం మనకి ఉండకూడదు. మరి 11వ వచనం చూద్దాం. 11వ వచనం, అంతటా తలుపు వేయబడెను, ఆ తరువాత 10వ వచనం చూద్దాం. పెండ్లి కుమారుడు వచ్చెను, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి వెళ్ళారంట. సిద్ధపడ్డవారు ఎక్కడికి వెళ్ళారు? దేవునితో కూడా పెండ్లి విందులోనికి లోపలికి వెళ్ళిపోయారు. నోవాహు జలప్రళయంలో నోవాహు కుటుంబం అంతా ఓడలోనికి వెళ్ళినట్లుగా ఈ పెండ్లి విందులోనికి ఈ సిద్ధపడిన 5గురు కన్యకులు లోపలకు వెళ్ళారు. లోపలికి పోయి అంతటా తలుపు వేయబడను. ఇంతేనండి, సిద్ధపడిన వారు ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత తలుపు వేయబడుతుంది. ఈ తలుపు వేయబడిన తర్వాత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. తలుపు వేయబడిన అటు తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయి అని అడుగగా అతడు నిన్నెరుగనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానంటా ఉన్నాడు. ఈ పరిస్థితి ఎలాగుందో చూడండి ప్రియులారా, దేవుని పిల్లలారా గమనించండి. దేవుడు తన బిడ్డలను సిద్ధపడిన వారిని తీసుకొని వెళ్ళిన తర్వాత మనం వెళ్ళి అయ్యా అయ్యా నేను వచ్చానయ్యా అని తలుపు తట్టినా కూడా ప్రయోజనం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మీరెవరో నేను ఎరుగను, నిశ్చయముగా నేను ఎరుగను అంటా ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లోనికి మనం ఉన్నామేమో గమనించాలి. అలాంటి పరిస్థితులు మనకున్నాయేమో గమనించాలి. మనం సిద్ధపడకుండా ఉంటా ఉన్నామేమో గమనించాలి. దేవుడి రాకడ ఆలస్యమని విన్నటువంటి పెండ్లి కుమారుని రాకడ ఆలస్యమని విన్నటువంటి వీరు నిర్ధరించినట్లుగా, ఉనికినట్లుగా, నిర్లక్ష్యాన్ని చూపించినట్లుగా కనబడతా ఉంది. అలాగే వచ్చినటువంటి వీరు సిద్ధుల నూనె తెచ్చుకోలేదు. సిద్ధులలో నూనె లేదు, సిద్ధపాటు లేదు, వాక్యము వారి హృదయంలో లేదు, పరిశుద్ధత లేదు. కల్మషంతో వారి హృదయం నిండిపోయింది, పాపముతో నిండిపోయింది. ప్రియులారా, వారి హృదయంలో వాక్యాన్ని నింపుకోలేకపోతూ ఉన్నారు. వినిన వాక్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. లోపడటం లేదు. బుద్ధి కలిగిన కన్యకలు నిజంగా బుద్ధి కలిగి దేవుని వాక్యాన్ని వారి హృదయంలో దాచుకున్నారు. పెండ్లి కుమారుని కొరకు సిద్ధపడ్డారు. వారు ఎదురు చూశారు. వారు దేవుని పిలుపు, ఆయన యొక్క స్వరము వినిన వెంటనే వారు సిద్ధపరుచుకొని ప్రభుతో వెళ్ళిపోయారు. అలాగూ ప్రభు యొక్క రాకడలో మనము ఎత్తబడే వారిని అందరమే ఉండాలి. మనం అలాగ సిద్ధపడాలి. ఇంకా ఈ ఆలస్యము చేసే దినాలు కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడంట? ద్వారమునొద్దనే ఉన్నాడు. ద్వారమునొద్ద ఉన్నటువంటి ఆయన రాకడ కొరకు మనం ఎదుర్కోవాలి. మనం ఎదురు వెళ్ళాలి ఆయన కొరకు. ద్వారం దగ్గర ఉన్నాడు కదా, ఆయనే వస్తాడులే అంటా ఉన్నారా? అలా కాదు ప్రియులారా, మనం ఆయనను ఎదుర్కోవాలి. మనం ఎదురు వెళ్ళాలి. ఎదురు వెళ్ళాలంటే మనలో సిద్ధపాటు ఉండాలి. మన దివిటీలు వెలుగుతూ ఉండాలి. మన దివిటీలు ఆరిపోకూడదు. ఆరిపోయిన దివిటీలు చీకటికి గుర్తు, పాపానికి గుర్తు, మరి నాశనానికి గుర్తు ఆరిపోయిన దివిటీలు.
నరకానికి గుర్తు ఆరిపోయిన డ్యూటీలు. ఆరిపోయిన డ్యూటీలుగా మనం ఉండదు. బుద్ధి లేని కన్నికలుగా మనం ఉండదు. బుద్ధి కలిగిన వారంగా, ఆయన యొక్క స్వరాన్ని వినేవారంగా ఉండదు. బుద్ధి లేని వారు ఆయన రాకడ అయిపోయిన తర్వాత అయ్యా అయ్యా అని బతుకులాడుతూ ఉన్నారు. నిజంగా అలాంటిది ఊహించుకుంటా ఉంటే ఎంత భయం వేస్తుందంటే ఇంకేం ఉపయోగం, ఇంకా ప్రయోజనం ఏముంది? ఆయన రాకడ అయిపోయిన తర్వాత మనం ఎంత కేకలేసినా ప్రయోజనం ఏముంది? ఎంత ఏడ్చినా ప్రయోజనం ఏముంది? తప్పిపోయిన కుమారుడు కూడా బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఎందుకు మరలా తిరిగి వచ్చాడు. మనకి బుద్ధి కావాలి, బుద్ధి కలిగిన వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు గుణపరచబడాలి. మనం బుద్ధి తెచ్చుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా మనం అందరం బుద్ధి కలిగిన వలె, బుద్ధి కలిగిన కన్యకల వలె దేవుని రాకడలో మనమందరం ఎత్తబడదాము కాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగరుడ మహోన్నతుడ మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన దేవా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. రాజా, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా నైనా మీ కృపలో మీ దైనంత వరకు మమ్మల్ని కాచి కాపాడి ఆయన నడిపించిన నీకే స్తోత్రాలు. ఇది మాతో మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన మా జీవితాలలో మేము నైనా మా స్థితులలో నూనె లేకుండా ఉన్నామేమో, సిద్ధపాటు లేకుండా ఉన్నామేమో తండ్రి. ఈ రాత్రి మధ్యాహ్న సమయంలో మాతో మాట్లాడిన స్తోత్రాలు ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మా స్థితులలో నూనె నింపుకోవడానికి కృప దయచేయండి. ఆయన పరిశుద్ధాత్మ అనే నూనె నింపుకోవడానికి సహాయం చేయండి అయ్యా. వాక్యం అనే నూనె నింపుకోవడానికి మీకు కృప దయచేయండి ఆయన. తండ్రి మీకు స్తోత్రాలు. మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని అలంకరించండి ఆయన. మా ప్రభా మీరు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా దేవా మీరు కనికరించండి ప్రభా. మా నాయన తండ్రి ఎత్తబడిన తర్వాత అయ్యా అయ్యా అని కేకలు పెట్టే వారిలో ఉండకూడదు నాయన. కృప దయచేయండి తండ్రి. నాయన మీకు స్తోత్రాలు. మీతో కలిసి లోపలికి వచ్చే అనుభవాలు మీరు మాకు దయచేయండి నాయన. ఇందులో పాల్గొనే అనుభవాలు మీరు మాకు దయచేయండి తండ్రి. అయ్యా మమ్మల్ని పరిపూర్ణతలోనికి మార్చండి నాయన. మీ రూపంలోనికి మార్చండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీ కృప చెప్పి నడిపించమని సహాయం చేయమని వాక్యం ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించమని మహిమ పొందమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.